అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఐజ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ప్రభుత్వము 30 పడకల ఆసుపత్రిని నిర్మించినారు. కానీ చాలా రోజులుగా గత సంవత్సర పైగా కాలంగా మరి ఇదంతా కూడా నిరుపయోగంగా ఉంది. దీన్ని ప్రారంభించలేదు. ఐజ మండల కేంద్రంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నా వాటిని ప్రారంభించకుండా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఐజ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు, మరి చూయించుకుంటున్నారు. ఇక్కడ వసతులు కూడా లేవు, వనరులు లేవు. మరి వాటిని పూర్తి చేయడానికి 30 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించడం జరిగింది. కానీ ఈ నిర్మాణము లోపం వలన లేకుంటే బిల్లులు పాస్ కాకపోవడం వలన ఇతరత్ర నిర్మాణము సగంలో ఆగిపోవడము, దీన్ని ప్రారంభించకపోవడము శోచనీయము. వెంటనే అఖిలపక్ష కమిటీ తరఫున మేము కోరుతున్నాము, ఈ నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా సరిచేసి వెంటనే 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించవలసిందిగా ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ కోరుతున్నది. 30 పడకల ఆసుపత్రితో పాటు ఐజ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని వెంటనే ప్రారంభించవలసిందిగా ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ కోరుతుంది. ప్రారంభించకపోతే వెంటనే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి వీటన్నిటినీ ప్రారంభించేదాకా పోరాడతామని అఖిలపక్ష కమిటీ ప్రభుత్వానికి విన్నవిస్తుంది.